నమస్తే అండి, నా పేరు సునీత. యోగా థెరపీ ప్రీనేటల్ యోగా ఆన్లైన్ ట్రైనర్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మీకు నెక్ సమస్య ఉన్న వాళ్ళకి ఏ విధంగా వారికి నొప్పి నుండి ఉపశమనం కల్పించడానికి నేను ఈ రోజు కొన్ని టిప్స్ చెప్తానండి. అవి చూసి మీరు ప్రతిరోజు చేయగలిగితే తప్పనిసరిగా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సమస్య అనేది ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి మరియు తల కింద దించి ఎక్కువగా పేపర్ మీద రిటర్న్ వర్క్ రాసే వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య మెడ సమస్య ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి నిద్రలో పట్టేసి కానివ్వండి, ఏదో ఒక రకంగా నెక్ తలని కుడివైపు గాని ఎడం వైపు గాని తిప్పలేకపోతారు, కిందకి తిప్పలేకపోతారు, పైకి లేపలేకపోతారు, కిందకి వంచలేకపోతారు. ఈ విధంగా అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చూపించేటటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అయితే వెన్నుపూస మీద మీకు చెయ్యి ఎంత వరకు అందితే అంతవరకు తీసుకొని వెళ్లి ఆ వెన్నుపూస మీద నుంచి కింద నుంచి పైకి తలలో ఉన్నటువంటి ముచ్చుకుంట వరకు కూడా ఇట్లా వేళ్లతోటి ప్రెస్ చేసుకుంటారండి. పైకి లాగండి, చేతిని వెన్నుపూస మీద నుంచి ఇట్లా పైకి లాగండి. 5 సార్లు చేయండి ఈ విధంగా. అలాగే కుడి చేయిని ఎడమ వైపుకి ఎడమ వైపుకి తీసుకొని వచ్చి క్రాస్ గా తీసుకొని రండి. కుడి చేయిని ముందు నుంచి తీసుకొని వచ్చి మెడని ఇట్లా అరచేతిలోనికి కుడి చేయి అరచేతిలోనికి పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయండి. అదేవిధంగా మెడ మీద ఉన్నటువంటి భుజం మీద ఉన్నటువంటి కండరాన్ని కూడా ఇలా చేతిలోనికి తీసుకొని మోచేయి వరకు ప్రెస్ చేసుకుంటారండి. ఈ విధంగా మెడ దగ్గర నుంచి మోచేయి వరకు 5 సార్లు చేయండి. అదేవిధంగా కుడి చేయిని కిందకి పెట్టి ఎడమ చేయిని క్రాస్ గా తీసుకొని కుడివైపుకు తీసుకొచ్చి మెడ మీదకు పెట్టి మెడ కండరాలను కొంచెం అరచేతిలోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి కండరాల యొక్క కదలిక కానివ్వండి, రక్త ప్రసరణ కానివ్వండి మెరుగుపడుతుంది. ఈ విధంగా మీకు నెక్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఈ విధంగా నెక్ దగ్గర నుంచి మోచేయి వరకు కూడా 5 సార్లు చేయండి. ఇప్పుడు నేను వెనకాల చూపించినట్టుగా స్పైన్ మీద నుంచి కుడి చేయిని పెట్టి కింద నుంచి పై దాకా ముచ్చుకుంటూ వరకు 5 సార్లు లాగండి. అదే కుడి చేయిని క్రాస్ మూవ్మెంట్ తీసుకొని మెడ దగ్గర నుంచి భుజము మోచేయి వరకు 5 సార్లు, మళ్ళీ ఎడం చేయిని తీసుకొని మెడ మీద పెట్టి మళ్ళీ మెడ దగ్గర నుంచి భుజము మరియు మోచేయి వరకు 5 సార్లు ఈ విధంగా చేయండి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మీకు తలని కిందకి తీసుకోండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ తలని నిదానంగా పైకి తీసుకొని వెళ్ళండి. ఆకాశం వైపుకు చూడాలి. నిదానంగా తలని పైకి తీసుకోండి. గాలి వదులుతూ నిదానంగా తలని కిందకి తీసుకొని రండి. బ్రీత్ ఇన్, హెడ్ అప్. బ్రీత్ అవుట్, హెడ్ డౌన్. నొప్పి ఉంటే గనక నిదానంగా మీకు ఎంతవరకు తీసుకొని వెళ్ళగలరో అంతవరకే తీసుకొని వెళ్ళండి. బాగా తీసుకొని వంచొద్దు, బాగా తీసుకొని పైకి లాగొద్దు. తర్వాత హెడ్ సెంటర్ లోకి మధ్యలోకి తీసుకొని రండి. అదేవిధంగా మధ్యలో గాలి పీల్చుకోండి. సెంటర్ బ్రీత్ ఇన్. Turn right side, breathe out. Center, breathe in. Left, breathe out. ఒక్కొక్క వైపు 5 టైమ్స్ చేయండి. ఇది థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి సెంటర్ బ్రీత్ ఇన్. కుడి చెవి నుండి కుడి భుజం వైపుకి మెడను మీరు ఎంత వరకు వంచగలిగితే అంతవరకు వంచండి. సెంటర్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ చెవి వైపు నుండి ఎడమ భుజం వైపుకు మీ తలను ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం వంచొద్దు. ఎంతవరకు మీకు వీలుగా ఉంటే అంతవరకు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 టిప్స్ కూడా మీకు ఉదయం కంపల్సరీ, సాయంత్రం కంపల్సరీ చేయగలిగితే కనీసం ఏదో ఒక టైంలో
కూర్చొని చేయగలిగితే, లేదు పడుకునే ముందైనా సరే గుర్తు తెచ్చుకొని చేయగలిగితే మాత్రం కంపల్సరిగా నెక్ పెయిన్ నుంచి మీరు ఉపశమనం అనేది పొందుతారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.